హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'కాళిదాసు 2' మూవీ రివ్యూ మొత్తం 2 ఓటీటీస్‌లోని మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉందండి. లయన్స్ గేట్ ప్లే ఒక ఓటీటీ అండ్ సన్ నెక్స్ట్‌లో కూడానా ఇవి 2 ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లోని 'కాళిదాసు 2' మూవీ అయితే అవైలబుల్‌గా ఉందండి. సో, ఫస్ట్ మూవీ అయితే నేను చూసానండి. ఇది పార్ట్ 2 అండి. సో, పార్ట్ 1కి, పార్ట్ 2కి ఎలాంటి కనెక్షను ఉండదండి. సో, పార్ట్ 1 ఒక స్టోరీ ఉంటది. పార్ట్ 2 ఒక స్టోరీ ఉంటదండి. సో, పార్ట్ 2 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో 2 ఓటీటీస్‌లోనే అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడానా బాగుందండి. ఫస్ట్ మూవీ అయితే పర్వాలేదనిపించింది. పర్వాలేదని కూడా కాదండి. వరస్ట్ అని అనిపించింది. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పారండి. అక్కడ మెన్షన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పి. సో, ఆ పాయింట్ వల్లే నేను సినిమా అయితే స్టార్ట్ చేశాను. సో, సినిమా అలా చూస్తూ ఉండగా విరక్తొచ్చింది మెయిన్‌లీ. ఇది నా ఒపీనియన్. ఫ్రాంక్‌గా చెప్పాలంటే విరక్తొచ్చింది నాకు మూవీ అనేది. చెప్తున్నాను కదా! లాస్ట్ ఒక 25 మినిట్స్ ఉంటది. 2 గంటల 15 నిమిషాలు రన్ టైమ్ ఉంటదండి. 2 గంటల 15 నిమిషాలు. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ టైటిల్స్ ఒక 5 మినిట్స్ తీసింది. ఇంకా 2 అవర్స్ 10 మినిట్స్ మిగిలింది కదా! 2 అవర్స్ 10 మినిట్స్‌లోని లాస్ట్ 25 మినిట్స్ హైలైట్. ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హైలైట్. ఆ లాస్ట్ 25 మినిట్స్ మాత్రం వీళ్ళు చేశారా అని అనిపించింది. దానికి ముందు ఇంకొకళ్ళు చేశారనేంచి డైరెక్టర్ చూపించుతారు. నేను అంటే ముందుంచి గెస్ చేశాను ఆడానని చెప్పేసి. కానీ నా గెస్ అనేదైతే ఫెయిల్యూర్ అయిపోయింది. సో, తర్వాత అర్థమైంది. ఆ లాస్ట్ 10 మినిట్స్‌లోనే ఎవరు చేశారు? ఆ మర్డర్స్ వెనకట్ల ఉన్నది ఎవరనేది బయటకొస్తదండి. అది మాత్రం అసలు మిస్ కాకండి. ఈ స్టార్టింగ్ అంతానా చాలా స్లో అండి. స్క్రీన్ ప్లే చాలా స్లో. చాలా వరస్ట్ అనిపించింది. దీనికి తోడుగాన స్టోరీ పాయింట్ కూడానా చాలా వీక్‌గా అనిపించిందండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం మూవీకి హైలైట్ అనిపించింది. ఏదైనా ఉందంటే ఆ లాస్ట్ 25 మినిట్స్ అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలైట్‌గా ఉందండి. అలాగే భరత్ గారి పెర్ఫార్మన్స్ మాత్రం హైలైట్ అండి. చాలా మూవీస్‌లో మీరు చూసే ఉంటారండి. సో, ప్రీవియస్ మూవీస్ చూస్తే మీరు 'మిరల్' మూవీ కూడా ఉందండి. అది కూడా చాలా బావుంది. సో, అది మన ఛానెల్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. రివ్యూ కూడా చేశాను మన ఛానెల్‌లోని. సో, 'కాళిదాసు 2' మూవీ అయితే నాకు అంతగా ఏమి అనిపించలేదండి. స్టోరీ విషయానికొస్తే స్టీఫెన్ అనే ఒక జూనియర్ లాయర్ 7 సంవత్సరాల ముందు ఒక అమ్మాయిని చంపి జైలుకి వెళ్తాడు. నిజంగానే తనే చంపారా లేదా 7 సంవత్సరాల ముందు. 7 సంవత్సరాల తర్వాత కూడానా ఒక ఇద్దరు చిన్న పిల్లలు మిస్సింగ్ అవుతారు. వాళ్ళు కూడా చనిపోతారు. వాళ్ళని కూడా చంపింది ఈ స్టీఫెన్ అని అంటారు. నిజంగా 7 సంవత్సరాలకు ముందు చంపిన ఆ స్టీఫెను, ఈ స్టీఫెను ఒకలేనా? అసలు నిజంగాన స్టీఫెనే చంపారా లేదా? ఆ జూనియర్ లాయర్ చెప్పాను కదా! ఆ స్టీఫెనే ఆ చిన్న పిల్లల్ని చంపాడా లేదా? అసలు చంపితే ఎందుకని చంపాడు? అసలు నిజంగా తనే చంపారా? లేపోతే ఇంకెవరైనా చంపారా? తనని ఇరికించారా? అది తెలియాలంటే ఈ 'కాళిదాసు 2' మూవీ అయితే మీరు చూడాల్సిందేనండి. చెప్తాను కదా! పార్ట్ 1కి, పార్ట్ 2కి ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు పార్ట్ 2 కూడా మీరు చూడొచ్చు. పార్ట్ 1 కూడా నాకు అంతగా ఏమి అనిపించలేదు. కానీ డైరెక్టర్ పార్ట్ 2 కూడా తీసుకొనొచ్చారు. తీసుకొనొచ్చారు అంటే ఏదైనా స్టోరీ ఎక్స్ట్రార్డినరీ స్టోరీ ఏదైనా పెట్టారేటో అనుకుంటే సో, పార్ట్ 2 కూడానా పెద్దగా అనిపించలేదండి. చెప్తాను కదా! లాస్ట్ 25 మినిట్స్ తప్పితే మూవీలో మూవీ అంతా డల్లేనండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చెప్పాను కదా! అవి రెండే నాకు ప్లస్ పాయింట్స్ అనిపించింది. అలాగే హీరో గారి పెర్ఫార్మన్స్ అయితే హైలైట్. దీంతో పాటును ఏసీపీ కింద ఒకళ్ళు చేశారండి. అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ఒక అమ్మాయి చేసింది. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ హైలైట్. ఆ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అన్నాను కదా! బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఇవ్వాలండి. ఆ యాక్ట్రెస్‌కి మాత్రం బెస్ట్ అదే స్టోరీ చూసిన తర్వాత ఎందుకంటే ఇది నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు మూవీ ఆల్రెడీ నాకన్నా ముందు చూస్తుంటే మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నాకైతే మూవీ అంతగా ఏమి అనిపించలేదండి. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.